నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సమ్మక్క సారలమ్మ జాతర కోసం ముస్తాబవుతున్న గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం. ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం గోదావరికని సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణం వద్ద పనులు చకచకా జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా గోదావరికని బ్రిడ్జి వద్ద గల సమ్మక్క సారలమ్మ గద్దెల వద్దకి ఏర్పాటుకు నిగ్నమైన అధికారులు వచ్చే నెల ఫిబ్రవరి 21 నుండి 24 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్ల కొరకు సింగరేణి మున్సిపల్ పోలీస్ సిబ్బంది గురువారం సమ్మక్క సారలమ్మ ఏర్పాట్ల కొరకు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఏర్పాట్లను గోదావరికని ఏసీపీ పరిశీలించారు. మొదటి వాళ్ళ తాత ఉండే కుటుంబం ఇలా ఎవరితో వాళ్ళందరినీ వాళ్ళకి భూమి కట్టించినాం. వాళ్ళ దగ్గర సంవత్సరం తోడుకుంటారు. మళ్ళీ చుట్టూ ఉండి కార్యకర్తలు మొదటి వాళ్ళ తాత ఉండే కుటుంబం ఇలా ఎవరితో వాళ్ళందరినీ వాళ్ళకి భూమి కట్టించినాం. వాళ్ళ దగ్గర సంవత్సరం తోడుకుంటారు. తారీఖు నుండి 3 రోజుల పాటు గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న గోదావరి బ్రిడ్జ్ దగ్గర జరగనున్న సమ్మక్క జాతర సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ టెంపుల్ ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది. అప్పటికి భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా తగిన పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టడానికి, తగిన ఏర్పాట్లు కూడా చేపట్టడానికి, పార్కింగ్ సమస్య కానీ, ట్రాఫిక్ సమస్య కానీ, తర్వాత ఇతర ఏర్పాట్లలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ టెంపుల్ కమిటీ చైర్మన్స్ తర్వాత సిఐ గారితో కలిసి సందర్శించి తగిన సూచనలు సలహాలు కూడా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఎటువంటి వచ్చే లక్షలాది మంది భక్తులు ప్రశాంతంగా ఇక్కడ దర్శనం చేసుకొని పోవడానికి అవసరమైన ఏర్పాట్లు, తర్వాత వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతాపరమైన చర్యలు కూడా చేపట్టడానికి మేము పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేస్తున్నాం. సంగారెడ్డి జిల్లా స్థానిక ఐబీ నుండి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు పాత బస్టాండ్ వరకు ఓటర్ నమోదుపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలు అయ్యాక నిన్ను మరిచిపోతారు, ఎన్నికలు అయ్యాక నిన్ను మరిచిపోతారు. నిజాయితీని నాటు 10 మందికి నువ్వు చాటు, సమాజమే మారుతుంది నీతో పాటు. ఓటే నీ ఆయుధం, ఓటే నీ జీవితం, ఓటే నీ భవిష్యత్తు.
ఓకే రైట్. Narendra Modi, Mr. Prime Minister of India, All the district officers are requested. మీరు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారంగా మంతులని నీవు ఎన్నుకుంటావని జన్మనిచ్చిన తల్లి కంటుంది. రక్షించే నాయకుల్ని చూడరా, అదొకటే ఓటని నిర్లక్ష్యాన్ని వీడరా. అక్రమార్కులను ఓటుకు తరిమి తరిమి కొట్టరా, అక్రమార్కులను ఓటుకు తరిమి తరిమి కొట్టరా. మనోభాలకు లొంగక చెడుదారికి కోటింపక స్వచ్ఛమైన పద ఓటును పరామరుగా వేసేద్దాం. ఓటుకు మించినది లేదు ఖచ్చితంగా. జిల్లా కేంద్రంలో ఈరోజు స్వీప్ కార్యక్రమంలో భాగంగా స్వీప్ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. మనమందరం కూడా తెలుసు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఎంత కీలకమో అందరికీ తెలుసు. సో ఓటర్గా నమోదు చేసుకోవడము, ఓటర్ యొక్క బాధ్యతని మనం నిర్వర్తించడం అనేది మన ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. దాని ఉద్దేశంలో భాగంగానే మన కేంద్ర ఎన్నికల సంఘము మనము స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటర్కి అవగాహన కల్పించాలి, ఓటర్గా నమోదు చేసుకోవాలని చెప్పి అనేక కార్యక్రమాలు నిర్వహించడం చెప్పింది. దానికి అనుగుణంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మేడం గారు విస్తృతమైనటువంటి స్వీప్ కార్యక్రమాలు ఏర్పాటు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మనకి 1/1/2024 నాటికి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి ఉన్నవారు అవుతారో వాళ్ళందరూ కూడా ఈ స్వీప్ కార్యక్రమంలో భాగంగా వాళ్ళందరూ కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవాలి. అలాగే గ్రామాన్న అట్లా నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మనకు ఫామ్ 6లో ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం మనకి ఎన్నికల కమిషన్ కల్పించింది. దీని యొక్క ఆఖరి తేదీ 22 జనవరి రోజున మనకు ఉంటుంది. కాబట్టి దానిలోగా అందరూ కూడా ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో, లేకపోతే ఎవరైతే ఆల్రెడీ ఓటర్గా నమోదు చేసుకొని వారి యొక్క వివరాలని ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఫామ్ 8లో నమోదు చేసుకోవడానికి మనకు ఎన్నికల సంఘం మనకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియలో అందరూ కూడా భాగస్వాములై ఓటర్గా నమోదు చేసుకొని రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు సంగారెడ్డి జిల్లాలో స్వీప్ కార్యక్రమంలో ర్యాలీలో భాగంగా ఇటు డిఆర్ఓ గారు, అట్లాగే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ అధికారి సంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ అందరూ కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు అందరూ, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. దాని సంతోషం. అట్లాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది నిర్వహిస్తున్నాము. సో అందరూ కూడా దీనిలో సపోర్ట్ చేసి పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రజలకి తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామంలో లెక్కకు మించి అక్రమ కట్టడాలను బహుళ అంతస్తులు నిర్మాణం చేపడుతున్నారు. కనీస అనుమతులు తీసుకోకుండా భవంతులు నిర్మిస్తున్నారు. గ్రామ పంచాయతీలో 2 అంతస్తులు పర్మిషన్ తీసుకుని 5 అంతస్తులు అక్రమంగా నిర్మిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు మార్చి నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేసినట్లు, అలాగే వైద్య కళాశాల శంకుస్థాపన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో నెంబర్ 80 డేటెడ్ 5/7/2023లో మెడికల్ కాలేజ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గద్వాలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్కి. తర్వాత జీవో నెంబర్ 162 16/9/2023లో దానికి బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. ఒక 183 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కళాశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నిన్ననే ఈరోజు 11/1/2024 ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు మన గద్వాల జిల్లాకి ప్రిన్సిపాల్ని అలాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల మాజీ ముఖ్యమంత్రి గారికి, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ మేము నిన్ననే రివ్యూ చేసినాం. మాకు సమాచారం అంటే ఈ అకాడమీకి స్టార్ట్ చేయాలని వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మన హెల్త్ మినిస్టర్ కలవడం వల్ల కొంత డబ్బులు కూడా అక్కడ 300 బెడెడ్ హాస్పిటల్ NHM ద్వారా గతంలో మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి 39 కోట్ల రూపాయలు గతంలో అంటే 2021 అంటే జీవో నెంబర్ 149 3/11/21లో మనము గతంలో ఉన్న అప్పట్లో గత ప్రభుత్వం అప్పట్లో ఇలా ప్రీతి సీజన్ ఉన్నప్పుడు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా 300 బెడెడ్ హాస్పిటల్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తీసుకురావడం జరిగింది. కొంత స్టేట్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ నిధులతోన గతంలో 300 పడకల ఆసుపత్రి కూడా గద్వాల నిర్మాణం కంప్లీట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ల కొరికి 129 కోట్లు కూడా నిధులు ఇవ్వడానికి జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కలుపుకొని మనము మెడికల్ కాలేజ్ ఈ ఇయర్లో అకాడమీగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోన మళ్ళీ ఈరోజు ప్రిన్సిపాల్ కూడా అలాట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్ళీ మేము ఈ 300 బెడెడ్ కంప్లీట్ అయ్యి దాంట్లోనే అంటే ఈ కళాశాలకి సంబంధించిన క్లాసెస్ రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మెడికల్ కాలేజ్ టెండర్ ప్రక్రియగానే వల్ల కొంత సమయం పడుతుంది. అంతలోపల ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోన అలా మొన్ననే నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ చేసే విధంగా ఈరోజు ప్రిన్సిపాల్ ఇవ్వడం జరిగింది. వారికి మంత్రి గారికి, హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాన్ని మేము మార్చి 1st వీక్లో ఇనాగ్రేషన్కి పెట్టడం జరుగుతుంది. మార్చి 1st వీక్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఇన్వైట్ చేస్తాం. అలా మార్చి 1st వీక్లో కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన ఇనాగ్రేషన్, ఫౌండేషన్స్ వల్ల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ 3rd బ్యాచ్ నడుస్తుంది. నర్సింగ్ కాలేజ్ పనులు కూడా జరుగుతున్నాయి. ఆ నర్సింగ్ కాలేజ్ కూడా ఒక 6 monthsలో కంప్లీట్ దశలోకి వస్తుంది. దానివల్ల కూడా కొంత ప్రయోజనం. నర్సింగ్ కాలేజ్ ఇదో 3rd ఇయర్ ప్రైవేటు బిల్డింగ్స్లో నడుస్తుంది. దాన్ని కూడా పూర్తి స్ట్రక్చర్తో దాన్ని కూడా కంప్లీట్ చేసే పరిస్థితి ఉంటుంది.
ఈరోజు అన్ని రకాలుగా మీరు నిన్న చూసినారు, చాలామంది ప్రెస్ మిత్రులు అలా ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయింది. అతి త్వర అంటే 13 నెలల్లో అత్యంత రికార్డులో 300 బెడ్ని ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అలా ఈ 300 బెడ్ ద్వారా ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా మనకి 500 బెడ్లు అవసరం ఉంటుంది. 180 బెడెడ్ ఆల్రెడీ హాస్పిటల్ ఉంది. ఇది 300 బెడ్తో ఇంకా కొత్త హాస్పిటల్ కూడా ఒక 500 బెడ్తో ఈ మెడికల్ కాలేజ్కి అనుసంధానంతో మన కొత్త హాస్పిటల్కి వస్తుంది. దీనివల్ల ఈ ప్రాంత ప్రజలకి, ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ నడిగడ్డ ప్రాంతం అనేది రాష్ట్ర ముఖ్యమైన అంటే హైదరాబాద్ సిటీకి 109 ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలుస్తూ బతుకమ్మ ఛానల్ ఎప్పటికప్పుడు వార్తా కథనాలను అందిస్తూ మరింత ప్రజాదరణ పొందాలని రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ డీఐజీ అన్నారు. ఈ మేరకు శుక్రవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ సిబి కార్యాలయంలో బతుకమ్మ టీవీ న్యూస్ ఛానల్ 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అందరికీ నమస్కారం. బతుకమ్మ టీవీ టీం మెంబర్స్ అందరికీ, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 2023 సంవత్సరంలో పత్రికా సోదరులందరూ కూడా డిపార్ట్మెంట్కి చాలా చక్కటి సహకారం ఇచ్చారు. అదేవిధంగా ఈ సంవత్సరంలో కూడా మీ యొక్క సహకారం మాకు ఉండాలని కోరుచు మరొకసారి మీరందరూ కూడా చాలా మంచిగా ఉండాలి, దేవుడు బ్లెస్సింగ్స్ మీరందరికీ ఉండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రామగుండం కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గోదావరికని 46వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ లో 20 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు కలువట్లు, రోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యంతో కార్పొరేషన్ పరిధిలో చాలా డివిజన్లు అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్నాయని, ప్రణాళికతో కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు చేపడుతూ నియోజకవర్గాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దుతామని అన్నారు. 46వ డివిజన్లో మా కార్పొరేటర్ పాదిపల్లి లక్ష్మి ఎల్లన్న గారు, మా మేయర్ గారు, స్వామి గారు, అనేక మంది నాయకులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 2 కల్వర్ట్లు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ వారం రోజుల్లో పూర్తి చేస్తాం, గతం మాదిరి కాకుండా. అదే మాదిరి ఎక్కడెక్కడైతే ఇంకా మిగిలిన రోడ్లు ఉన్నాయో నగరాల్లో అన్నీ కూడా విడతల వారీగా పూర్తి చేసే కార్యక్రమానికి ఈరోజు మరి మా నగర ప్రముఖులు మొదటి వ్యక్తి మేయర్ గారు వారి యొక్క లీడర్షిప్లో అధికారులందరితో కలిసి పూర్తిగా ఈ రామగుండాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి డ్రైనేజ్ వ్యవస్థ, యూజీడీ మరి అనేకమైనటువంటి కార్యక్రమాలు స్వీకారం చూస్తాను. త్వరలో ఒక కొత్త మార్పును చూస్తారని చెప్పి మీ ద్వారా అందరికి తెలియజేస్తూ అందరూ సహకరించండి, ఓపికగా ఉండండి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీ వద్దకే ప్రజల పాలన వచ్చాం. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చూస్తారు. మీడియా మిత్రులందరూ కూడా సహకరించాలని కోరుతాం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 46వ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, అలాగే ఈ డివిజన్ కార్పొరేటర్ గారు పాచిపల్లి లక్ష్మీ ఎల్లయ్య గారు, అలాగే కార్పొరేటర్ గారు మాంకాల్ స్వామి గారు, కమిషనర్ గారు, అలాగే ఇక్కడ వచ్చేసిన పెద్ద మనుషులు, అలాగే మన మినిస్టర్ గారు శ్రీబాబు సార్ గారు, అందరి ఆధ్వర్యంలో, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు 46వ డివిజన్లో 2 కల్వర్ట్లు చాలా రోజుల నుంచి పెండింగ్ ఉండి ఉన్న 2 కల్వర్ట్లను ఈరోజు నిర్మించడానికి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు రాజశేఖర్ గారు చెప్పిన విధంగా ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒకటొకటిగా క్లియర్ చేసుకుని వస్తారు. ఆ తర్వాత లక్ష్మీనగర్లో కూడా ఎమ్మెల్యే గారు ఆల్రెడీ 10 కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొస్తున్నారు. అది కూడా దానికి డిపిఆర్ కూడా తయారైంది. లక్ష్మీనగర్లో కూడా త్వరలోనే లక్ష్మీనగర్ని 10 కోట్ల రూపాయలతో ఇమ్మీడియట్గా వర్క్స్ కూడా స్టార్ట్ చేసేదానికి మొదలవుతుందని ప్రజలకు మేము మనవి చేసుకుంటున్నాం. అదేవిధంగా 46వ డివిజన్లో దాదాపు 4-5 కోట్ల రూపాయల వర్కులు చేయడం జరిగింది ఇవరకే. ఇప్పుడు తప్పకుండా మిగిలిన వర్కులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఎక్స్పెండ్ చేసి ఉన్నాయి. తప్పకుండా ఇవి కూడా
పూర్తి స్థాయిలో వార్డును ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దే విధంగా పనిచేస్తారని మీ అందరికి ఇచ్చినటువంటి హామీలు కూడా పూర్తి స్థాయిలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీ తోటి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే మీ ఆశలు, మీరు ఆలోచించిన మీ ఆలోచనలు కానీ మీ ఆశయాలు కానీ మీ అన్నిటి కూడా మీరు ఏదైతే కోరుకున్నారో, ఏ పాలనైతే కోరుకున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా చేసి తీర్థం. దోపిడీ దరిదాపు లేకుండా తుదముట్టించే విధంగా మా ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి కూడా ఒక టీం వర్క్ చేసి ఈ ప్రాంతాన్ని రాష్ట్రంలో నంబర్ 1 అభివృద్ధి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.